శ్రీమాత్రే నమః. అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, భరణి 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారు మేషరాశికి చెంది ఉంటారు. అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. మేషరాశి వారి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి 14/5/2025 వరకు తృతీయమున తామ్రమూర్తిగాను, తదుపరి 18/10/2025 వరకు తృతీయమున లోహమూర్తిగాను, తదుపరి 5/12/2025 వరకు చతుర్థమున రజితమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతము తృతీయమున రజితమూర్తిగాను, శని సంవత్సరమంతా వ్యయమున లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాది నుండి 18/5/2025 వరకు 12/6 రాసులయందును రజితమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతమున 11/5 రాసులయందు తామ్రమూర్తిగాను సంచరిస్తారు. ఈ సంవత్సరం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, ప్రేమ, వివాహం, కుటుంబం, సంతానం, ఆరోగ్యం ఇవన్నీ కలిపి 2025లో మీ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అంతయు సామాన్యంగానే ఉంటుంది. మీ సంకల్పం బలం చేత కార్యములు ఆలస్యం మీద నెరవేరుతాయి, కానీ ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు. పురస్కారాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు, విదేశీయానము అనుకూలంగానే ఉంటుంది. కొన్ని అలవాట్లకు లోనగుతారు. చేయి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగానే ఉంటుంది. వ్యవసాయ రంగంలో మొదటి పంట నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. సంతానం గురించి ఆలోచిస్తారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం బాగానే ఉంటుందని చెప్పవచ్చు. మేషరాశి వారికి జనవరిలో శుభ ఫలితాలు రావచ్చు. ఈ నెలలో మీరు మీ ఆర్థిక జీవితంలో కొన్ని మంచి మార్పులను ఆశించవచ్చు. ఈ కాలంలో మీరు కొన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ సమయంలో ఇంటి ఖర్చులు, అవసరాలను తీర్చడానికి విదేశాల నుండి కూడా డబ్బు రావడానికి అవకాశం. కానీ మొదటి 3 నెలల్లో మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ తర్వాత మీరు మీ ఆర్థిక పరిస్థితిలో అదృష్టాన్ని పొందవచ్చు. మేషరాశి వారికి ఈ సంవత్సరం వైవాహిక జీవితం సాధారణ ఫలితాలను ఇచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు. చిన్న విషయాన్ని కూడా విస్మరించకుండా మీ వంతు ప్రయత్నం చేయండి, లేకుంటే అది గొడవకు కారణం కావచ్చు. వ్యాపార లోపాలు కలుగుతాయి. ఇతరులను మన కార్యాచరణలో సలహా ఇస్తారు. మనకు కొత్త ఆర్డర్స్, కాంట్రాక్టు స్వల్ప వ్యవధిలో ఉంటాయి. సంవత్సరం మధ్య నుండి అంటే నవంబర్ నుండి మంచి ఉత్సాహవంతంగా ఉండి ధనాదాయం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు, సన్మానాలు కలుగుతాయి. 2025 సంవత్సరం మేషరాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కెరియర్ రంగంలో మీరు ఏడాది పొడవునా ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉండవచ్చు. అయితే సెప్టెంబర్ తర్వాత పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మంచి ఫలితాలను సాధించడంలో విజయం సాధిస్తారు. మీ పని ద్వారా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మే నుండి ఆగస్టు మధ్య కాలం వరకు వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ శ్రమ మేషరాశి వారికి మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మేషరాశి వారికి 2025 సంవత్సరం ఆరోగ్యపరంగా చాలా మిశ్రమ సంవత్సరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మీ రాశిలో గ్రహాల ప్రభావం మీకు శారీరక బాధను కలిగిస్తుంది. ఈ కారణంగా చిన్న చిన్న శారీరక సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని వ్యాధులు ఉండవచ్చు. దీనితో పాటు మే మధ్య నుండి ఆగస్టు వరకు కడుపు సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. ఫైనాన్స్, వివిధ వృత్తుల వారికి ధర్మబద్ధమైన లాభాలు కలిసి వస్తాయి. స్నేహితుల మూలకంగా కొంత ధనము వృధా జరుగుతుంది. ప్రేమ సంబంధాల పరంగా సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు మీకు సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒకరికొకరు దగ్గరగా ఉంటారు, కానీ ఈ సమయంలో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వారికి శుభయోగమే కలుగుతుంది. సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. పురుషులకు స్త్రీ మూలక లాభాలు, స్త్రీలకు పురుష మూలక లాభాలు కలిగిస్తాయి. సంవత్సరం ప్రారంభంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు.
దేవాలయ ధర్మ కార్యాచరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. వివిధ వ్యవసాయ రంగాల్లో ఉన్న వారికి రెండవ పంట కలిసి వస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించే లేదా ప్రయత్నిస్తున్న విద్యార్థులు మంచి ఫలితాలను పొందవచ్చు. విద్యార్థులకు రెండవ ఛాన్స్లో మంచి ఉత్తీర్ణత కలుగుతుంది. 2025లో వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో జాప్యం జరగవచ్చు. అసంపూర్తిగా పనిచేయడం వల్ల మీరు నిరాశ చెందవలసి ఉంటుంది. కానీ కొంత సమయం తర్వాత ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద పరిశ్రమల వారికి పెట్టుబడులు పెరిగి ఆదాయం పెరుగుతుంది. యంత్ర కర్మాగారముల వారికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. టీవీ, సినీ, నాటక రంగస్థల పురోహిత వారికి, క్రీడా రంగముల్లో ఉన్నవారికి మంచి కీర్తి లభిస్తుంది. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశం, కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతాయి. ఇనుము, కిరాణా, మెడికల్, వైద్య వృత్తి వారికి, ప్రత్తి, సిమెంట్, ఆయిల్ వ్యాపారస్తులకు పెట్టుబడులు పెరుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత కష్టములు ఏర్పడిన చివరకు మంచి ప్రోత్సాహంగా ఉంటుంది. గురు, శనివార జపాలు చేయటం మంచిది. సుందరాకాండ పారాయణం, అమ్మవారికి కుంకుమార్చనలు చేయవలసి ఉంటుంది. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది. సర్వేజన సుఖినో భవంతు.